హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ షార్వా అండి. ఇది పరోటాలోకి పొలాలోకి చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మసాలా దినుసులన్నీ కూడా తీసుకుని ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు అనేవి వేయించుకోవాలి. అలాగే ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే అల్లం ముక్కలు, అలాగే ఇందులో వెల్లుల్లి కూడా ఇలాగా పైన పొట్టు తీసేసి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే పొట్టు తీయకుండా వేసాను. ఇందులో ఎండు కొబ్బరి కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనాలు వేసుకుని దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా అంతా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఫ్రై అవ్వింది కదా, ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అనేది అసలు లేకుండా చూసుకుని ఇందులో పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు, అలాగే ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెరుగు అనేది తీసుకున్నాను. ఈ పెరుగు అనేది కమ్మగా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటో 1 చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా పండింది టమాటా అనేది బాగా మగ్గిపోవాలన్నమాట. ఇందులో పచ్చిమిర్చి చీరికలు కూడా 4 వరకు తీసుకున్నాను. తీసుకుని ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఆయిల్ అనేది చాలా తక్కువ పోసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా వేసుకున్నా కానీ పర్వాలేదు. ఇందులో పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మగ్గిన తర్వాత ఇందులో పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది ఎక్కువ పడుతుంది. కారంగా ఉంటేనే దీన్ని స్పైసీగా చాలా బాగుంటుంది. ఉప్పు తగినంత వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేవి 2 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఒకసారి మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకుని మీరు తిక్కుగా కావాలన్నా పర్వాలేదు, లేదంటే ఇలా ఉంచుకున్నా కానీ చాలా బాగుంటుంది. అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పైకి ఆయిల్ అనేది తేలుతుంది. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను. మీకు మంచి కలర్ఫుల్ రావాలంటే మీకు ఎలా అంటే ఇప్పుడు ఆయిల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని కారం యాడ్ చేసి ఒక్కసారి స్టవ్ అంటించిన తర్వాత మరిగిన తర్వాత ఇందులో వేసుకోండి. మంచి కలర్ బాగుంటుంది. మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది పరాటాలోకి అలాగే పలావ్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి.